ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ప్రపంచంలోనే ఒక తిరుగులేని శక్తిగా ఈరోజు మన భారతదేశం సగర్వంగా నిలబడగలిగింది. ఈరోజు మనకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి, ఇన్ని స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇస్తున్నటువంటి మన దేశానికి మనము రుణం తీర్చుకునే విధంగా కష్టపడాలి. దేశం కోసం మనం ఏమి చేయాలి, మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి పౌరుడు అనుకున్న రోజే మనం మన దేశాన్ని సగర్వంగా ఈ ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. మనము విద్యార్థులుగా మనం ఏం చేయాలంటే, మనకు దేశభక్తి చాటుకోవడానికి దేశానికి ఈసారి ప్రాణాలర్పించాల్సిన అవసరం లేదు. మనము మన బాధ్యతలను మీరు మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా, పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిగా క్రమశిక్షణగా ఉంటూ మంచి విద్యాబుద్ధులను నేర్చుకుంటూ ఎప్పటి వరకు అప్పుడు చేసుకుంటూ మీరు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి పనిని చక్కగా చేస్తూ విద్యను అభ్యసిస్తూ చేస్తే, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చెట్లను పెంచుతూ చెట్లను కాపాడుకుంటూ పోతే అదే మనం దేశానికి ఇచ్చే ఒక గొప్ప బహుమతి. ఆ విధంగా అందరూ ముందుకెళ్తారని విద్యార్థి తెలియజేసుకుంటూ నాగిరి సుబ్బారెడ్డి సార్ గారు ఏమన్నా 2 మాటలు. ఇంకా అదేవిధంగా ఈ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు జనరల్గా పెద్దలు చెప్తుంటారు, దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది, దేశ భవిష్యత్తు అనేది విద్యార్థుల చేతుల్లో ఉంటుంది, ఈ విద్యార్థులు ఎదిగితే దేశం ఉజ్వలంగా ఉంటుందని విద్యార్థులకు విద్యాదానం చేయడానికి ఇక్కడ ఈ పాఠశాలలో 2 విద్యా వాలంటీర్లను గత 15 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఈ ఎలికో కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్స్ ఏవైతే పెన్సిల్స్ కానీ, ఏవైతే పిల్లలకు కావాల్సిన నోట్బుక్స్ కానీ, షూస్ కానీ, బ్యాగ్స్ కానీ ప్రతి సంవత్సరం అందిస్తూ మా విద్యార్థుల బంగారు భవిష్యత్తులో పాలు పంచుకున్నటువంటి ఎలికో కంపెనీ యాజమాన్యానికి వారి ఉద్యోగులకు ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అందించడంలో వాళ్ళు కూడా తమ వంతుగా సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగించాలని తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.